అరే మెడకాయ తెగిపోయింది ఆ స్వామి, నీకు అర్థమవుతుందా? మెడకాయ తెగిపోయి కొంచెం ఉంది ఇక్కడ. మొత్తం సినిమానే 2 కాళ్ళు బ్రిడ్జ్ మీదకి రావడం, బ్రిడ్జ్ నుంచి ఇటు నుంచి అటు బ్లాక్ చేయడం. సినిమా ఏది మన నందమూరి బాలకృష్ణ సినిమా ఆ టైప్ లో ఉన్నట్టు జిక్ 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 అని వస్తుంది చూసినావా సుమలు. అక్కడ హీరో చచ్చిపోయి, ఇక్కడ హీరోయిన్ చచ్చిపోయింది. ట్రాన్స్జెండర్ గుడి కట్టించింది, గుడి కట్టించిందంట. ఇప్పుడు చెప్పాలంటే ఒక ఎమ్మెల్యేనే గుడి కట్టాడు, ధైర్యం లేదు. అలాంటిది ఒక ట్రాన్స్జెండర్ తన సొంతంగా కష్టపడి 25 లక్షలతో గుడి కట్టించినాక. మరి ఇంత మాట్లాడుతున్నాం కదా, ఈ హాసిని ఎవరు, ఎక్కడ పుట్టింది, ఇంతమంది కోసం ఎందుకు చేస్తుంది? యాక్చువల్లీ ఈమె ఎక్కడ చెప్పనా, నెల్లూరు జిల్లా పార్లపల్లి అనే మారుమూల గ్రామంలో జన్మించింది. సో ఆమె ట్రాన్స్జెండర్ గా మారింది. ఈమె ఒక 2-3 వేల మంది, 4,000-10,000 మంది ట్రాన్స్జెండర్లకి లైఫ్ ఇచ్చింది. సో ఇప్పుడు ఆమెకే లైఫ్ లేకుండా అయిపోయింది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడే హాట్ టాపిక్ గా మారిన హాసిని 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 అంటారు. ఎక్కడ చూసినా హాసిని హాసిని అని ఉంది. యాక్చువల్లీ ఒక అమ్మాయి కాదు, ఒక అబ్బాయి కాదు, ఒక ట్రాన్స్జెండర్. యాక్చువల్ జరిగిన స్టోరీ ఏంటంటే, ఈరోజు మనకు తెలిసిన స్టోరీ, ఇప్పుడు కాలేజీలో అమ్మాయిలు అయిపోయారు, ఇప్పుడు బయట ఉన్న హీరోయిన్లు అయిపోయారు, ఇక్కడికి వచ్చిన అబ్బాయిలు అయిపోయారు, హాస్టల్ ఉన్న అబ్బాయిలు అమ్మాయిలు అందరూ అయిపోయారు. అందరూ కుట్రమే జరిగిపోయింది. మర్డర్లు, రేపులు ఇవి జరిగినాయి హాస్టల్లో. మన కోల్కతాలో కేసు, అది కూడా బండారం కూడా బయటపడ్డది. సో ఇప్పుడు ఎక్కడికి వచ్చింది తెలుసా వ్యవస్థ? ఇప్పుడు మళ్ళీ ట్రాన్స్జెండర్ మీదకి వచ్చింది కథ. అసలు ఒక ట్రాన్స్జెండర్ హాసిని అనే ఒక ఆ ట్రాన్స్జెండర్ ముక్కలుగా నరికిరు. ఎక్కడ తెలుసా? ఇది మన నెల్లూరు జిల్లా. నెల్లూరు జిల్లాలో మరీ దారుణంగా తెలుసా. ఒక 2 ఎన్ని గంటలకి యాక్చువల్లీ ఈమె ట్రాన్స్జెండర్ అంటే మామూలు ట్రాన్స్జెండర్ కాదు తెలుసా. ఈమె చాలా పెద్ద స్టోరీ ఉంది ఆమెకి. 2-3 జిల్లాలకి ఈమె ప్రెసిడెంట్ గా పనిచేస్తుంది ఇప్పుడు ప్రెసిడెంట్. సో అక్కడ ఆమె చేసిన మంచి ఏం చెప్పనా, ఒక 1,000-2,000 మంది ట్రాన్స్జెండర్లకి మొత్తం ఆల్ ఓవర్ 3 జిల్లాలకి, 3 జిల్లాల ట్రాన్స్జెండర్లకి ఆధార్ కార్డు, రేషన్ కార్డులు, వాళ్ళ పాన్ కార్డులు ఇప్పించింది. ధర్నా చేసింది, ఫైట్ చేసింది గవర్నమెంట్ తోటి ట్రాన్స్జెండర్ల కోసం. అయితే ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, పాన్ కార్డులు, అక్కడ ఇల్లు స్థలాలు, భూమి జాగాలు, వాళ్ళు నీకు వాళ్ళ హెల్త్ ఇన్సూరెన్స్, వాళ్ళు అసలు ట్రాన్స్జెండర్ కి పుట్టినప్పటి నుంచి వాళ్ళు చచ్చేదాకా వాళ్ళకు గుర్తింపు లేకున్నా కూడా ఆమె కష్టపడి, ఆమె పోరాడి, కొట్లాడి గవర్నమెంట్ తోటి సంపాదించి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఒక ట్రాన్స్జెండర్ అక్కడ ఉన్నారంటే, మంచిగా ఉన్నారంటే ఈమె కారణం. నువ్వు పేరు మర్చిపోయి నన్ను చెప్పు, నేను చెప్పింది ఫస్ట్. ఈ పిచ్చి పిచ్చి కథలు నువ్వు నన్ను టైప్ చేయ మాకు. యాక్చువల్లీ హాసిని ఈమె ఒక ట్రాన్స్జెండర్. ఈమె ఎంత దారుణంగా చంపారు తెలుసా అసలు. నాకు మార్నింగ్ ఉన్న న్యూస్ నా మైండ్ ఎగిరిపోయింది తెలుసా. అసలు ఏంది ఒక ట్రాన్స్జెండర్ అంత సంపాదించిన అవసరం ఏమని చెప్పు. యాక్చువల్లీ ఆమె చేసిన మంచి అని చెప్పనా, వాళ్ళ ఊర్లో ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఆ కోరిక అంట, ఊర్లో గుడి కట్టేయాలని చెప్పేసి కోరిక. మహాలక్ష్మి గుడి కట్టేయాలని కోరిక. యాక్చువల్ జరిగింది ఏంటంటే, ఈమె చేసిన మంచి చెప్పనా, ఆ మంచి ఈ జనాలకు చెడులాగా కనిపించింది. ఇప్పుడు ఎట్లుంది తెలుసా రాజకీయం, ఈ రాజకీయం కూడా మరీ ఘోరంగా ఉంది. ఎవడైతే ఎదుగుతుండో వాడిని తొక్కేయాలి, వాడిని అమ్మ ఈడేంద్ర ఎంత పెద్ద ఎదిగిండ్రా, వీళ్ళు ఎట్లా కథం చేయాలి యాక్చువల్ జరిగింది. ఆమె అసలు ఏం జరిగిందో నీకు కథ మొత్తం చెప్తా. పాపం నాకు చాలా బాధేస్తుంది తెలుసా ఆమె అట్లా చేసినందుకు. ఆమె అంత ఫైట్ చేసినామని అంత దారుణంగా చంపించాల్సిన అవసరం ఏమని చెప్పు. దాని వెనక కూడా ఇంకో కథ ఉంది, దాన్ని చెప్తా. ఫస్ట్ నీ ముచ్చటిను, ఆమె గుడి కట్టించింది కదా, గుడి కట్టిస్తుంది బాగుపడుతుంది అని చెప్పేసి కన్నుపడ్డది. సో అర్థం పొలిటికల్ లీడర్ ఎదుగుతుంది ఏమో, చెప్పలేము పెద్దగా అవుతుందేమో అని చెప్పేసి పోటీ చేస్తుందేమో ఆ పాయింట్ ఆఫ్ లో ఉన్నారు. యాక్చువల్లీ ఇదంతా జరిగిపించింది ట్రాన్స్జెండర్సే. మొత్తం ట్రాన్స్జెండర్సే ప్లాన్ చేసి ఈవెన్ కావాలని ట్రాన్స్జెండర్ చంపించారు. అట్లా అని చెప్పేసి అందరు ట్రాన్స్జెండర్స్ కాదు. ఈమెకు నువ్వు ఉన్నావు బా, ఇప్పుడు నేను నీకు అగైనిస్ట్, నేను నీతోట తిరుగుతా, నీ ముడ్డెమెడ తిరుగుతా, నీ గుద్దెమెడ తిరుగుతా, నీతోట ఉంటా, కానీ నీకు పెట్టే పుల్లలు పెడతా. అంటే వీళ్ళంతా వీళ్ళే ప్లాన్ చేసుకుని ఈ అమ్మాయిని ఈమెను ఇట్లా చేయాలని చెప్పేసి రాత్రి 10 గంటలకు జరిగింది స్టోరీ. ఈ స్టోరీ చూడు. ఫస్ట్ వాళ్ళు ఆ జరిగిన కథ మనకు పక్కా వస్తుంది ఇంకా. కానీ యాక్చువల్ ఏంటంటే, ఆమె పూజ చేసుకుంది ఆ రోజు. తల్లిని నిలబెట్టారు గుళ్ళో, పూజ అయిపోయింది, అందరు వెళ్ళిపోయారు. ఆమె కూడా పోతుంది మంచిగా సంతోషంగా ఇంటికి పోతుంది. ఇంటికి పోతున్న క్రమంలో ఏం జరిగిందంటే ఎంత దారుణం అంటే, ఎప్పుడైతే ఇప్పుడు మన రైల్వే ట్రాక్ దాటినాక ఫ్లైఓవర్ ఉంటుందంట అక్కడ, ఆ ఏరియాలో మనకంత తెలియదు కదా. ఆ ఏరియా దాటినాక ఫ్లైఓవర్ మీదకి రాగానే ఎప్పుడైతే సైడ్ నుంచి అన్ని రాకుండా ఉంటాయో ఎదురుగా, అక్కడ నుంచి ఒకటి ఇక్కడ నుంచి వెహికల్ ఆన్ ది స్పాట్ వచ్చేసి వెనక ముందు వెహికల్ ఆపేసి సడన్ కార్ నుంచి దిగేసి
5 మంది దుండగులు ఆ, పెద్ద పెద్ద నలుగురుగా 10 మంది ఉన్నారట. యాక్చువల్ చంపింది మొత్తానికి అయితే 9. ఆ, మొత్తం టీం వచ్చింది. ఆ, టీం 2 కార్లు వచ్చినాయి. 2 కార్లు వచ్చినాయి. కానీ దాంట్లో ఎక్కువ దాని బాధ్యత తీసుకుని మాత్రం 9 గట్టిగా చంపిరంట. అవునా? ఆ, చంపింది మళ్ళా ట్రాన్స్జెండర్ లేనా వేరే వాళ్ళ? లేదు అబ్బాయిలు అబ్బాయిలు చంపారు. కానీ చేయించింది మాత్రం ట్రాన్స్జెండర్లే. యాక్చువల్లీ చంపింది 5 అటాక్ చేసిరు. చేసేది కానీ ఈమె అంత అర్ధరాత్రి 10 గంటలకు పోతుంటే ఆ కార్లో ఎంతమంది పోతారు? ఇప్పుడు ఈమె కార్లో అంటున్నావా? ట్రాన్స్జెండర్ ఉన్న కార్లో ఎంతమంది ఉన్నారు? అసలు ఈమె కార్లో ఎవరున్నారో మనకు క్లారిటీ లేదు. యాక్చువల్ మరి ఈమె కార్లో ఎవరన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చిరా, లేకపోతే ఈమె చంపేయడానికి ప్లాన్ చేసిరా? యాక్చువల్ ఇప్పుడు అంత అటాక్ జరిగినప్పుడు ముందు బయలుదేరుతాంది, ఇక్కడ దాకా వచ్చింది, అవును, ఇవన్నీ తెలుస్తాయి కదా. మరి ఇదంతా ఇక్కడ నుంచి ప్రాసెస్ జరిగింది. ఇంకోటి మరి ఆ కార్లో ఎవరున్నారు అనేది బయటకు వస్తలేదు. అసలు ఆ కారు ఎవరు దొరుకుంటా వేరు, అసలు ఆ కారు ఎప్పుడు ఎక్కింది అని చెప్పేసి ఓ టైం చెప్తలేడు. 9:30, 10, 11 అంటారు కానీ ఎవరు క్లారిటీ చెప్తలేదు, ఎవరు ఏం చెప్పట్లేదు. సో ఏంటంటే దీని ఒక మొత్తం కుట్ర జరుగుతుంది. కావాలని చెప్పేసి కుట్ర పన్ని అనవసరంగా నిండు ప్రాణాన్ని బలి తీసారు. అయితే ఆ కారు నుంచి దిగినాక ఆ కొడుకులు ఏం చేశారు, పెద్ద పెద్ద కత్తులు, మంచి మంచి కత్తులు పట్టుకొని వచ్చి ఏం చేస్తారు చెప్పు, 10 మంది వస్తే ఏం చేస్తారు చెప్పు? ఒక లేడీ అయినా సరే, ఒక లేడీ అనుకో అబ్బా, ట్రాన్స్జెండర్ అనుకో, లేడీ అనుకో, తప్పే ఉంది. ఇప్పుడు అమ్మాయి అనుకో, అమ్మాయి ఏం చేస్తుంది చెప్పు? ఇప్పుడు మనం 5 పోతాం, అమ్మాయి ఏం చేస్తుంది? బలి. సో అట్లనే ఆ అమ్మాయిని ఎంత దారుణంగా తెలుసా, కత్తులతో పొడిచి, చూడు 2 కార్లో వచ్చి ట్రాన్స్జెండర్ ని పొడిచి చంపిరంట. అంత దారుణం. అసలు అవసరం ఏముంది చెప్పు? నాకు అర్థం తలకాయ మీద అసలు చిన్న ఇట్లా అతుక్కొని ఉందంట, మొత్తం తలకాయ తెగిపోయిందంట. కత్తుతో పొడిచి ఏడికాడి పాటలు కట్ చేసిరంట. యాక్చువల్లీ నాకు ఇది అర్థం కాదు. అసలు ఈ మ్యాటర్ విన్నాక నాకు చాలా బాధ వేసింది. ఒక ట్రాన్స్జెండర్ ని కొట్టి ఇచ్చిపెట్టండి, అది వేరు. కొట్టి ఇచ్చిపెట్టండి, లేకపోతే సంథింగ్ ఏదైనా చేయండి, అరేంజ్మెంట్ చేయండి, వదిలిపెట్టండి, అది పద్ధతి. అంత దారుణంగా కత్తులతోటి చంపి కోసి తలకాయ మొండెం వేరి అంత చేయాల్సిన అవసరం ఏముంది? ఎవరిని భయపెడిస్తాను? వ్యవస్థను భయపెడిస్తారా, లేకపోతే ట్రాన్స్జెండర్ భయపెడిస్తారా, లేకపోతే బాగుపడద్దు ఎవరికి అడ్డుకున్నదని చంపేసి అసలు ఫస్ట్. ఇంకోటి అసలు ఓన్కన్నా ఎగనిస్ట్ ఉన్నదా, లేకపోతే ఆ పార్టీలో ఉన్న గొడవలు జరుగుతున్నాయి. కరెక్టే, ఆమె ఆల్రెడీ కేసులు జరుగుతున్నాయంట. సో అని మేమే ఎవరికైనా రాజకీయ నాయకుని ఎగనిస్ట్ ఉన్నదా, లేకపోతే అసలు ఏమన్నా ఎవరికన్నా కంప్లైంట్ చేసిందా, లేకపోతే ఎవరికన్నా రమ్మంటే పోలేదా? ఇప్పుడు ఇవి కూడా జరుగుంటాయి కదా, దొంగ ఇతరాలను పట్టించుడు, ఇవంతా కూడా అట్లా అన్ని కూడా ఉంటాయి కదా, జరుగుతుంటది కదా. సో మరి అట్లా ఏమన్నా చేసిందా అతను? అది కూడా బయట తీసుకొస్తలేడు. ఎంతసేపు చెప్పు, చంపిరు చచ్చిపోయింది. ఎవరైనా ఇప్పుడు నార్మల్ గా దొంగ ఇతరాలు తిరుగుతూ ఉంటారు, వాళ్ళని కూడా పట్టించడం వల్ల అసలు అక్కడి నుంచి ఏమన్నా ఎఫెక్ట్ అయిందా? సో ఇప్పుడు దొంగ ఇతరులు ఉంటారు కొంతమంది, పైసలు అడుకుంటారు. అసలు నాకు ఎందుకయ్యా అవి చంపేది అవసరం అని చెప్పు. మీరు చప్పట్లు కొట్టుకుంటా, కష్టపడుకుంటా, చదువుకుంటా, దాన్ని పైసలు రోజు 10 రూపాయలు షాప్ కి అట్లాంటి వాళ్ళని చూసినావా? అట్లాంటి వాళ్ళని ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఇల్లు, నీ ఇన్సూరెన్స్, నీ ప్రతి ఒక్కటి, ఇంటికాడ నీళ్లు, తానికి ఫుడ్, తినడానికి ఫుడ్, ఇవన్నీ చేసి మీ అందరి కోసం ఫైట్ చేస్తే గుడి కట్టించిందంటే, అది ఇప్పుడు చెప్పాలంటే ఒక ఎమ్మెల్యేనే గుడి కట్టాడు. అలాంటిది ఒక ట్రాన్స్జెండర్ తన సొంతంగా కష్టపడి 25 లక్షలతో గుడి కట్టించినాక వీళ్ళకు అంత కళ్ళమంటే ఏమని చెప్పి ట్రాన్స్జెండర్ కావాలి చంపేయాల్సిన అవసరం ఎదుగుతుంది. ఎదిగితే ఎక్కడ పోతుందో మనకు దొరకదు. ఇక మనల్ని అప్పుడు మనకు ఆ గుప్పెట్లో ఉండాల్సి వస్తుందని చెప్పేసి దొంగలు అందరూ ఏం చేశారు, అవును చంపించేసారు. చెప్తున్నా కదా, మరి ఇంత దారుణంగా మాత్రం నేను ఎప్పుడు ఏడదులే. అరే మెడకాయ తెగిపోయిందా ఆ స్వామి, నీకు అర్థమవుతుందా? మెడకాయ తెగిపోయి కొంచెం ఉంది ఇక్కడ. మొత్తం సినిమానే 2 కాళ్ళు బ్రిడ్జ్ మీదకి రావడం, బ్రిడ్జ్ నుంచి ఇటు నుంచి అటు బ్లాక్ చేయడం. సినిమా ఏది మన నందమూరి బాలకృష్ణ సినిమా ఆ టైప్ లో ఉన్నట్టు జిగ్ 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 అని చూసినావా సుమలు. అక్కడ హీరో చచ్చిపోయి, ఇక్కడ హీరోయిన్ చచ్చిపోయింది. కానీ ఈమెని ఇంత దారుణంగా ఒడిగట్టుకున్న వాళ్ళు మాత్రం 100% వాళ్ళకు శిక్ష పడాలి. ఇంకోటి ఏంటంటే, ఇవా నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మనం ఇన్ని వీడియోలు చేస్తున్నాం కదా, ప్రతి ఒక్కరు మనం ఎవరికి అసలు మన వీడియోలు ఎవరు చూస్తున్నారో మనకు తెలియదు. సో నేను జనాలకు ఒకటి చెప్పాలనుకుంటున్నా, ఏమంటావు చెప్పు. ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఈ ట్రాన్స్జెండర్ ని ఇంతమంది వచ్చి చంపారబ్బా. మొన్ననేమో కార్యాలయంలో జరిగిన ఇష్యూలు, మొన్ననేమో ఊరేసుకున్నారు, అన్నిటి గురించి మాట్లాడుతున్నాము, అన్నిటి గురించి చర్చిస్తున్నాము, అన్నిటి గురించి ముందు తీసుకొస్తున్నాము. సో మీరు మా వీడియోలు చూస్తున్నారో మాకు తెలియదు. సో చూసిన వరకైనా, ఎంతవరకైనా మీరు ఒక కామెంట్ చేయండి దయచేసి. నేను ఒకటే చెప్తున్నా, మీకు మీ దగ్గర ఎలాంటి సాక్ష్యం ఉన్నా, ఎలాంటి ఆధారాలు ఉన్నా, మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా మాకు ఫార్వర్డ్ చేయండి. మేము ఎప్పుడు ఎల్లవేళలా మీకు కృషి చేస్తాం, మీకోసం పోరాడతాం 100%. మీకు ఏ మీడియా ఛానల్ మీ దగ్గరకు వచ్చినా, ఏ మీడియా ఛానల్ రాకపోయినా మేము 100% మీ గురించి మాట్లాడి మీ గురించి ఫైట్ చేస్తాం. ఈ ఒక్క ఇష్యూ అని కాదు, చిన్న కామెంట్ అంతే, ఓన్లీ చిన్న కామెంట్ మాకోసం, మీకోసం అండ్ మాకోసం ఒక చిన్న కామెంట్ చేయండి, లేకపోతే జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఇది జరుగుతుందని.
మేము దాని గురించి చర్చిస్తాం, దాని గురించి ప్రతి ఒక్క మ్యాటర్ బయట తీసుకొస్తాం. ఏ మీడియా మీ ముందుకు వచ్చినా, ఏ మీడియా రాకపోయినా మేము ఎప్పుడుగైనా నీకు ఎల్లవేళలా 90 ml అనేది మీ ముందు ఉంటుంది. నీకు విషయం చెప్తాయి. నువ్వు ఫస్ట్ నేను ఇందాక చెప్పిన మాటలు గుర్తున్నాయి కదా నీకు. ఇప్పుడు ఆమె అంత మాత్రం మంచి చేయకుంటే ఇంతమంది జనాలు ఆమె కోసం ఎందుకు వస్తారు? ఇంతమంది చూడు ఎంత బాధపడతారు. అందరు ట్రాన్స్జెండర్లే, ఒక్కరు కూడా అమ్మాయి లేరు, ఒక్కరు కూడా అబ్బాయి లేరు దాంట్లో. ఇగో ఎంత మంది చూడు, 1000 మంది వచ్చారు అనుకుంటా. ఇగో వాళ్ళ బాధ చూడు. ఒక ట్రాన్స్జెండర్ చనిపోతే ఇంతమంది రాగా నువ్వు వేరే న్యూస్ లో చూసినావా? చూడలే. అసలు నువ్వు ఎక్కడ చూసినావా? చూడు ఒకసారి. ఇక్కడ చూడు ఎంత మంది చాలా మందికి మంచి చేసింది. సో అంత మంచి చేసింది కాబట్టి అంత మంది వచ్చారు. అర్థమైందా? సో అంత మందిలో కూడా ఆమెకు తెలియకుండా ఎట్లుంది బొమ్మ లెక్కుంది పాపం. ఎంత మంచిగా చూసినావు ట్రాన్స్జెండర్. అసలు ట్రాన్స్జెండర్ లెక్కన లేదు ఆమె, ఒక అమ్మాయి లెక్కుంది. చూడు ఎట్లా కూర్చున్నారు, పడిగాపులు కాస్తారు ఆమె కోసం. సో వీళ్ళు ఏం చేసిరంటే వీళ్ళు ఓకే, వీళ్ళకి తెలియకుండా ఇంకా చాలా మంది ఆమె కుట్రతో ఉన్నారు. అసలు రాలే ఇక్కడికి, అసలు రాలే. వచ్చిరేమో ఇలా గుంపులు ఉన్నారో కూడా తెలియదు కదా, గుంపులో గోవిందని వస్తారు, వాళ్ళకి తెలియదు కదా. సో ఒకటే ఏంటంటే మీకు చెప్పేది ప్రజలారా, తెలియజేది ఏంటంటే ఏ మీడియా మీ ముందరికి రాకపోయినా ఏం చేయకపోయినా మేము మాత్రం ఎల్లవేళలా మీకు 100% మీకు సపోర్ట్ చేస్తాం. మీ గురించి మేము మాట్లాడతాం. యాక్చువల్లీ ఆమె 20 లక్షలతో గుడి కట్టించింది చెప్పిన కదా, ఆ గుడి ఇదే గుడి. ఎంత మంచి కట్టించి చూసిన గుడి. చూడు ఊర్లో కూడా వాళ్ళ ఫ్యామిలీ బంధుమిత్రులు ఊర్లో వాళ్ళందరూ వచ్చారు, గుడి మంచిగా ఫోటో తీయరు. సో అనవసరంగా గుడి ఎప్పుడైతే గుడి కట్టిందో అప్పుడు ఆమె శని పట్టిందబ్బా. అట్నే అనిపిస్తుంది. ముందు తీసుకోపోతారంటే మంచోళ్ళే ముందు తీసుకుపోయాడు. ఇంకోటి ఏంటంటే అసలు ఆ అర్ధరాత్రి నైట్ ఆమెను అంత దారుణంగా చంపాల్సిన అవసరం ఏమని చెప్పు. నాకు మరి చెప్తుంటే నాకు మస్తు బాగా అనిపిస్తుంది. ఇంకా నాకు ఆగతలే, నాకు ఎమోషన్ ఆగట్లేదు. కానీ అధ్యక్షురాలు ఇప్పుడు ఆ పదవి కోసం ఇంకొకరు అది అంతే. అర్థమైందా? ఇప్పుడు ఆమె డైరెక్ట్ మాట్లాడద్దు కానీ పదవి కోసమే అంత జరిగింది. పదవి కోసం ఇంత జరిగింది. పదవి కోసం పానం చేయాల్సిన అవసరం ఏముంది నాకు అర్థం కాదు. 10 మంది ట్రాన్స్జెండర్లకి ఇంతలో ఎందుకు అవసరమా? వాళ్ళలో వాళ్ళే మళ్ళా. ఇప్పుడు నువ్వు బయట నువ్వు పోయి చంపించినావు అంటే ఓకే, నీకు పర్లేదు, నీ దగ్గర రాలేదు, నీతో మాట్లాడలేదు, అది ఓకే. నీ దాంట్లో నీకే దాన్ని ఏమంటారు ప్రైవసీ, అదే నీ దాంట్లో నీకే లేదు, స్పేస్ లేదు, అలా స్వేచ్ఛ లేదు, నీ దాంట్లో నీకే స్వేచ్ఛ లేదు. అలాంటిది నీకు అమ్మాయిలకు స్వేచ్ఛ చేయడం ఉంటుందా చెప్పు? నీకు అర్థమైందా? సో ఒకటే మనం చెప్పాల్సి జనాలకు ఒకటే చెప్తాం, మనం వీడియోలు చేస్తున్నాం. సో ప్రతి ఒక్కరు వీడియోలు చూస్తున్నారు. కానీ ఇలాంటి ఇన్ఫర్మేషన్లు ఎవరైనా మర్డర్లు అయినా, కేసు అయినా, ఏదైనా మీ ముందుకు ఏ మీడియా వచ్చినా రాకపోయినా మేము దాని ఒక్కసారి మాకు ఒక మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి అంతే. ఓన్లీ జస్ట్ ఒక కామెంట్, మాకు కామెంట్ రూపంలో తెలియజేశారనుకో మేము 100% కావాలి అని ఒక్క కామెంట్ చేయండి, మాకు హెల్ప్ కావాలని. ఆ విషయం మేము 100% మీ ముందు తీసుకొస్తాం, జనాలలో పెడతాం, దాని నిజాలు ఏందో బయట పెడతాం. మీకు ఎనీ టైం ఎనీవే ఎనీబడి మేము 90 ml మాత్రం మీకు సపోర్ట్ ఉంటుంది. ఏ మీడియా వచ్చినా రాకపోయినా మేము మాత్రం ఉంటాం. ఓకే. ఆసిని మరీ దారుణంగా కత్తులతో పొడిచి చంపేశారు. సో మా 90 ml టీం మొత్తం ఆసిని వైపే నడుస్తుంది. ఆసిని వెనుకనే మేము సపోర్ట్ గా ఉంటాం. ఇంకోటి, ఈమెకు జరిగిన సంఘటన, ఇంత దారుణమైన సంఘటన వల్ల ఇంకెవరు కూడా ఏ ట్రాన్స్జెండర్ కూడా జరగకుండా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఇప్పుడు యాక్చువల్లీ మీరు ఉన్నదే 10 మంది. ఆ 10 మంది కూడా మీరు కలిసి ఉండకపోతే, మీరు మీకే విలువ ఇచ్చుకోకపోతే సమాజం మీకు విలువ ఇవ్వదు. సో మీకు చెప్పేది అదే మెసేజ్, మిమ్మల్ని ఏదో కించపరచాలని కాదు. సో ఈ ట్రాన్స్జెండర్కి హాసిని అనే ట్రాన్స్జెండర్కి జరిగిన ఈ దారుణమైన సంఘటన మరి ఇంకో ఏ ట్రాన్స్జెండర్ కూడా జరగొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఇంకోటి 90 ml ఎప్పుడైనా 90 ml టీం మొత్తం మీకు ఎప్పుడైనా సపోర్ట్ ఉంటుంది. మీరు ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. యాక్చువల్లీ ఇంత దారుణంగా మన దేశంలోనే ఏ అమ్మాయికి జరగలేదు, ఏ ట్రాన్స్జెండర్ జరగలేదు, ఏ అబ్బాయికి కూడా ఇంత దారుణంగా జరగలేదు. సినిమా లాగా అయిపోయింది అసలు ఈ స్టంట్ మొత్తం. సో మనస్ఫూర్తి కోరుకున్నాం, ఎవరు కూడా ఇలాంటి కష్టం రావద్దు. ఆ పీక కోయడము, మరి అంత దారుణంగా పొడిచి చంపడం మరి బాధగా అనిపించింది నాకు కూడా. సో మరీ దారుణంగా ఉంది. అసలు దాన్ని చెప్పాలంటేనే మనకు అయితే లేదు, కానీ తీసుకుపోవాలి కదా మనం. కథ ముందు తీసుకుపోతే జనాలకు తెలుస్తుంది. సో మనం దానికి ఎలవెలలో మనం సాయంగా ఉంటాం. అర్థమైందా? ఒకటి ఇదే అబ్బా, ఫైనల్ గా చెప్తున్నా, మీకు ప్రతి టైంలో మీకు మేము సపోర్ట్ ఉంటాం. ఒక కామెంట్ కూడా తెలియజేయండి. సో థ్యాంక్ యూ.